వెల్కమ్ టు టీజీఫీ రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగ్ధా జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్ పనుల వేగం. కేబీఆర్ పరిసరాల్లో సిగ్నల్ ఫ్రీ జోన్ లక్ష్యం. రాత్రి వేళలోనే పనులతో ట్రాఫిక్ అంతరాయం తగ్గింపు. 7 ఫ్లైఓవర్లతో రాకపోకలు సాఫీ అవుతాయన్న అధికారులు. బీఆర్ఎస్ పతనంపై కేటీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్. లిక్కర్ కేసే కారణమన్న వ్యాఖ్యపై తీవ్ర స్పందన. అహంకార రాజకీయాలే ఓటమికి కారణమన్న ఆరోపణ. పార్టీ అంతర్గత వైఖరిపై కవిత విమర్శలు. పరిపాలన పక్కన పెట్టి దందాలపై దృష్టి ఆరోపణ. ప్రజా సమస్యలో ప్రభుత్వం విఫలమన్న అరవింద్. అభివృద్ధి కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యమని విమర్శ. రాష్ట్ర పాలన గాలికి వదిలేశారని తీవ్ర వ్యాఖ్య. అంగన్వాడీ బ్రేక్ఫాస్ట్ మిక్స్ రుచి చూసిన మంత్రి. పోషకాహారం నాణ్యత మెరుగుపరచాలన్న ఆదేశం. పైలట్ ప్రాజెక్టుగా స్కీమ్ ప్రారంభిస్తామన్న ప్రకటన. చిన్నారుల ఆరోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యమన్న స్పష్టం. భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో చేపట్టిన HCT ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ముగ్ధా జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ పరిశీలించారు. GHMC మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. కేబీఆర్ పార్క్ పరిసరాలను సిగ్నల్ ఫ్రీ జోన్ గా మార్చేందుకు మొత్తం 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నట్లు తెలిపారు. రాత్రి వేళలోనే పనులు చేపట్టి పగటి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తయితే సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు సాఫీగా రాకపోకలు సాగుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్స్ మరియు అండర్ బ్రిడ్జెస్ SCIT ప్రాజెక్ట్ కింద కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్ 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. దాని భాగంగా ఈ రోజు వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన DCP కాజల్, జాయింట్ CP గారు, అట్లానే GHMC నుంచి E గారు, D గారు, మెగా సంస్థ వాళ్ళు అందరూ కలిసి ఒక ప్లేస్ ని మనము విజిట్ చేయడం జరిగింది. ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది. దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్ని ఒక 2 years లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సమయంలో మనకు కూడా వాళ్ళకు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి GHMC మనం కూడా కలిసి డీటెయిల్ ఒక ప్లానింగ్ చేసి ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, GHMC తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఢిల్లీ లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కవిత తీవ్రంగా స్పందించారు. తాను జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ నాయకత్వం సరైన మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. ఇల్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అహంకార రాజకీయాలు, దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడం వంటి కారణాల వల్లే పార్టీ అధికారాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. గతాన్ని ఒకసారి పునఃస్మరణ చేసుకోవాలని సూచించారు. పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కేటీఆర్ అన్నగారి ట్వీట్ ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒకసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు
టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం. ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని భూదాన్ భూముల్లో పేదలకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి ఇప్పుడు అదే భూముల్లో ఇల్లు కూల్చివేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు కేసులు ఎత్తివేస్తామని చెప్పి ఇప్పుడు వారిని తరిమివేయడం మోసమని పేర్కొన్నారు. ఈ అంశం ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసము వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులేమనుంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనపై కాకుండా రియల్ ఎస్టేట్ దందాలపై దృష్టి పెట్టిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రాష్ట్ర పాలన గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అభివృద్ధి కంటే ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపెట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్లు, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయడము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకుంటాం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాలేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంతీయ ప్రజలతో కలిసి దేవాలయాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. స్థానిక అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. సార్ రెడీ సార్, సార్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే బ్రేక్ఫాస్ట్ మిక్స్ ను మంత్రి సీతక్క స్వయంగా రుచి చూశారు. ఆహారం మరింత మృదువుగా, పోషకవంతంగా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. త్వరలో పైలట్ ప్రాజెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ ప్రభుత్వ ప్రాధాన్యతలతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇదే పైలట్ ప్రాజెక్ట్ ఉందా?
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కిష్టారెడ్డి నగర్ కాలనీలో కిరాణా షాపు వద్దకు వెళ్లిన మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కొని అపరారయ్యారు. సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బీజేపీ వ్యక్తుల కోసమో కుటుంబాల కోసమో పనిచేసే పార్టీ కాదని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్ధాంతాల పునాదులపై పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమన్నారు. 50లో ఎప్పుడైతే భారతీయ జనసంఘ్ ఏర్పడబడిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మార్పులు మనం చూసినాం. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే దాని యొక్క భవిష్యత్తు కానీ దాని యొక్క పొలిటికల్ ఫ్యూచర్ కానీ ఆ పొలిటికల్ ఫ్యూచర్ని ఈరోజు మనం ముందుకు తీసుకుపోవాలంటే పార్టీలో ఉన్నటువంటి ఒక క్యాడర్ ఇంపార్టెంట్. క్యాడర్కు ఒక దిశ ఇంపార్టెంట్. ఆ దిశ అనేది మన ఐడియాలజీ. క్యాడర్ ఎప్పుడు కూడా మనం ముందుకు నిర్మాణం కావాలి, వాళ్ళే రేపు నాయకులు అవుతారు, ఈ పార్టీ రేపు వాళ్ళ చేతిలో నడవాలి అనేటువంటి నిరంతరం ప్రయత్నంలో ట్రైనింగ్ మనం జరుపుకుంటాం. ఏ స్థాయిలో అయినా, మండల స్థాయిలో అయితే, బూత్ స్థాయిలో అయితే, మన శక్తి కేంద్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది. ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఇటువంటి ఒక శిక్షణ ఒక పద్ధతులు ఉన్నాయి. వేరే పార్టీకి సంబంధించిన ఒకసారి మనం ఆలోచిద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిద్ధాంతపరమైన పార్టీ, కానీ ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ఎవరు కూడా అమలు పరిచేటటువంటి పరిస్థితులు లేదు. ప్రపంచం మొత్తంలో కూడా కమ్యూనిజం మొత్తం కూడా ఈరోజు అంతం అయిపోయింది. తెలంగాణ కూడా అంతమైంది, కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మీద ప్రాణం పోస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అవసరాలకి మనతను కొట్లాడడానికి వాళ్ళ బలం లేక, ధైర్యం లేక వీళ్ళని పెంచుతూ ఉన్నారు. మరి ఏ సిద్ధాంతం అయితే తుపాకీతోనే విప్లవం వస్తుంది, మార్పు వస్తుంది అనేటటువంటి నమ్మిన ఇక్కడ నక్సలైట్ సిద్ధాంతం ఈరోజు ఏమైపోయింది మనం చూసినాం. ఈరోజు ఆపరేషన్ కగారులో దాదాపు ఈ దేశంలో ఉన్న అన్ని నెక్సలైట్స్ అందరూ కూడా సరెండర్ కావడం జరిగింది. కానీ ఆ భావజ్వాలను పెంచేటటువంటి కూడా కొంతమంది విశ్వవిద్యాలయాల్లో కానీ అక్కడ కానీ అర్బన్ నక్సల్స్గా ఈరోజు చలామణి అవుతూ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన వ్యక్తి. అయేషా మీరా కేసులో మృతదేహాన్ని కోర్టు అనుమతితో సిబిఐ స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని ఆమె తల్లి షంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. తమ మతాచారం ప్రకారం ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయరాదని చెప్పారు. 10 రోజుల్లో తిరిగి అప్పగిస్తామని చెప్పినా 7 ఏళ్ల తర్వాతే అవశేషాలు అందాయని తెలిపారు. న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందని అన్నారు. వన్స్ ఖననం చేసిన తర్వాత బాడీని పైకి తీయకూడదు మా మతాచార ప్రకారంగా. కానీ సిబిఐ డిఎస్పి స్వామి గారు హైకోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి మా పాప ప్రాపర్టీస్ తీసుకోవటం జరిగింది. 2019 డిసెంబర్ 14ని తీశారు. 10 రోజుల్లో మీకు ప్రాపర్టీని ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. అయితే మేము 5 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉంది, సిబిఐ ఏమీ చేయలే, కామ్గా కూర్చున్నారు. మేము మళ్ళీ హైకోర్టులో మా లాయర్ గారు అయినటువంటి పిచ్చుకల శ్రీనివాసరావు గారు మళ్ళీ పిటిషన్ వేసి 5 ఏళ్ళైనా కూడా సిబిఐ ఏమీ తేల్చటం లేదని పిటిషన్ ఇస్తే అప్పుడు మా పాప ప్రాపర్టీస్ కోసం గత 7 ఏళ్ల నుంచి మేము తిరగటం జరిగిందండి హైకోర్టులో. వాళ్ళు తర్వాత హైకోర్టులో ఏం చేశారంటే 7 సీల్డ్ కవర్ని అప్పగించి అప్పుడు మా పాప ప్రాపర్టీస్ని కూడా, బాడీ పార్ట్స్ని కూడా హైకోర్టులో పెట్టారు. మేము హైకోర్టు వాళ్ళని అడిగితే సిబిఐ కోర్టుకి వెళ్ళండి అన్నారు. సిబిఐ కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇలా గత 3 నెలల నుంచి తిప్పి చివరికి నిన్న 18వ తారీఖు ఫిబ్రవరి 18వ తేదీన సిబిఐ కోర్టుకి హాజరైతే మీరు ఇప్పివ్వడం అంటే మీ చేతికి అందిస్తా ఉన్నారు. చేతికి ఇచ్చేది ఏంటండి? వాళ్ళు ఏమని చెప్పారు? 10 రోజుల్లో ఇస్తామని చెప్పి 7 సంవత్సరాలు చేశారు. అంటే ఇక్కడ న్యాయం జరిగి. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
ముగ్ధా జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్ పనుల వేగం. కేబీఆర్ పరిసరాల్లో సిగ్నల్ ఫ్రీ జోన్ లక్ష్యం. రాత్రి వేళలోనే పనులతో ట్రాఫిక్ అంతరాయం తగ్గింపు. 7 ఫ్లైఓవర్లతో రాకపోకలు సాఫీ అవుతాయన్న అధికారులు. బీఆర్ఎస్ పతనంపై కేటీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్. లిక్కర్ కేసే కారణమన్న వ్యాఖ్యపై తీవ్ర స్పందన. అహంకార రాజకీయాలే ఓటమికి కారణమన్న ఆరోపణ. పార్టీ అంతర్గత వైఖరిపై కవిత విమర్శలు. పరిపాలన పక్కన పెట్టి దందాలపై దృష్టి ఆరోపణ. ప్రజా సమస్యలో ప్రభుత్వం విఫలమన్న అరవింద్. అభివృద్ధి కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యమని విమర్శ. రాష్ట్ర పాలన గాలికి వదిలేశారని తీవ్ర వ్యాఖ్య. అంగన్వాడీ బ్రేక్ఫాస్ట్ మిక్స్ రుచి చూసిన మంత్రి. పోషకాహారం నాణ్యత మెరుగుపరచాలన్న ఆదేశం. పైలట్ ప్రాజెక్టుగా స్కీమ్ ప్రారంభిస్తామన్న ప్రకటన. చిన్నారుల ఆరోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యమన్న స్పష్టం.